ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్లారిటీ వచ్చేసింది. టీడీపీ జనసేనతో కలిసి బీజేపీ వెళ్లడం లేదు, ఆ పార్టీ కలవడం లేదా, ఈ రెండు పార్టీలు కలుపుకోవడం లేదా అన్న సంగతి పక్కన పెడితే టీడీపీ జనసేన మాత్రం సీట్లు పంచేసుకుంటున్నాయి. విజయవాడ ఎంపీ సీటుపై చంద్రబాబు ఇచ్చిన సంకేతాలు కూడా ఇందులో భాగమే అనుకోవచ్చు. అసలు చంద్రబాబు విజయవాడ ఎంపీ సీటు ఎవరికి? టీడీపీ జనసేన కూటమికి బీజేపీ సహకరించాలన్న పవన్ కలిసి రావాలని కోరుకోవడంతో పొత్తు లేనట్లు స్పష్టత. మీడియా ఇంటర్వ్యూల్లో లోకేష్ కూడా అదే తరహా వ్యాఖ్యలు. యువగళం నవశకం సభలో పవన్ కళ్యాణ్ తన ప్రసంగం చివరిలో బీజేపీ ఆశీస్సులు ఉండాలని కోరుకున్నారు. బీజేపీ ప్రస్తావన ఎందుకని చాలా మంది ఆశ్చర్యపోయినప్పటికీ ఓ క్లారిటీ అయితే వచ్చింది. బీజేపీ కలిసి రావాలని పవన్ కోరలేదు, కేవలం ఆశీస్సులు మాత్రమే కోరారు. అంటే పొత్తులు ఉండవని, తమకు సహకరించకపోయినా పర్వాలేదు కానీ వైసీపీకి మాత్రం సహకరించవద్దు అని ఆయన భావం. ఇక టీడీపీ నేతలు బీజేపీ గురించి ఎలాంటి ప్రస్తావన తీసుకురావడం లేదు. యువగళం పూర్తయిన సందర్భంగా మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చిన నారా లోకేష్ బీజేపీ గురించి తనకు ఎదురైన ప్రశ్నలకు కట్టె విరగకుండా, పాము చావకుండా సమాధానాలు ఇచ్చారు. అది ఆయన నేర్చుకున్న రాజకీయం అనుకోవచ్చు. పొత్తులపై ఆశలు వదిలేసుకున్న బీజేపీ, వైసీపీతో సాన్నిహిత్యాన్ని వదులుకోలేని రాజకీయం, సీట్లు సర్దుబాటు దాదాపు పూర్తి చేసుకున్న టీడీపీ జనసేన. బీజేపీ కూడా ఏపీలో పొత్తులపై ఆశలు వదిలేసుకున్నట్లుగా కనిపిస్తోంది. బీజేపీతో పొత్తులు పెట్టుకునే పార్టీకి ఓటు బ్యాంకు లాస్ అవుతుందని తేలడంతో ఏ పార్టీ కూడా ముందుకు రావడం లేదు. కేసుల భయంతో అయినా ఎవరైనా ముందుకు వస్తారేమోనని ఎదురు చూస్తున్నా అలాంటి వ్యూహాలు కూడా పనిచేయడం లేదని తేలిపోయింది. దీంతో బీజేపీ నేతలకు ఒంటరి పోటీపై హైకమాండ్ నుంచి సంకేతాలు అందినట్లుగా తెలుస్తోంది. టీడీపీ జనసేనతో కలిసి పోటీ చేసేలా గతంలో బీజేపీ ప్రయత్నించింది, కానీ ఈ అంశంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడటం లేదు. జగన్ కు మేం దూరం అని గట్టిగా నిరూపించుకోవాల్సి ఉంది, కానీ ఎన్నికలు ఫిబ్రవరిలోనే ఉండొచ్చనే ప్రచారము జరుగుతోంది. టీడీపీ జనసేన తమ కార్యాచరణ ఖరారు చేసుకుంటున్నాయి. సీట్లు సర్దుబాటు కూడా దాదాపుగా పూర్తయిందని అంటున్నారు. ఈ క్రమంలో మరో పార్టీని కూటమిలో చేర్చుకునే అవకాశం లేదని, ఎలాంటి రాజకీయమైన ఎన్నికల ఫలితాలు తర్వాతేనని అంచనా వేస్తున్నారు. అందుకే బీజేపీ సోషల్ మీడియాలో టీడీపీ పైన విమర్శలు చేస్తున్నారు. తెలంగాణలోనూ జనసేనతో పొత్తు వదులుకున్న బీజేపీ, విజయవాడ ఎంపీ సీటు బీసీలకు ఇవ్వనున్న టీడీపీ, గోగుల రమణ పేరు ప్రతిపాదిస్తున్న కేసినేని నాని. తెలంగాణలో పొత్తులతో ఏపీలోనూ రాజకీయం చేద్దామని బీజేపీ అనుకున్నప్పటికీ ఇప్పుడు తెలంగాణలో కూడా ఏ పార్టీతోనూ పొత్తులు ఉండవని నేరుగా కిషన్ రెడ్డి ప్రకటించేశారు. అంటే జనసేనతో కటీఫ్ చెప్పినట్లే. కానీ జనసేన మాత్రం ఎన్డీఏలో సాంకేతికంగా ఉన్నామని చెబుతోంది, కానీ ఆ పార్టీతో ఎక్కడా కలిసి పోటీ చేసే పరిస్థితి లేదు. ఈ క్రమంలో విజయవాడ ఎంపీ సీటుపై టీడీపీ ఆశ్చర్యకరమైన నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు. ఈసారి తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థుల్లో బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకుంది. బీసీలకు ఎంపీ సీట్లు ఎక్కువ, అంటే ఈసారి విజయవాడ పార్లమెంటు సీటు కూడా బీసీలకు ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. దీనిపై స్పష్టత ఉందేమో కానీ ఎంపీ కేసినేని నాని కూడా స్పందించారు. నికార్సైన బీసీకి టికెట్ ఇస్తే తానే గెలిపిస్తానని ప్రకటించారు. ఆయన మాజీ డిప్యూటీ మేయర్ గోగుల రమణ పేరుని తెరపైకి తెచ్చారు. ఆయనకు ఇస్తే తాను మద్దతు ఇస్తానని అన్నారు. తెలుగుదేశం పార్టీ రిజర్వ్డ్ స్థానాలు కాకుండా సగం సీట్లలో బీసీలకు టికెట్లు ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. పోటీ చేసే స్థానాలు, అభ్యర్థులపై టీడీపీ జనసేన అంతర్గత కసరత్తు, ఎన్నికల కోడ్ రాగానే ప్రకటన. అసెంబ్లీ పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి టీడీపీ జనసేన స్థానాలపై కసరత్తు దాదాపుగా పూర్తయిందని చెబుతున్నారు.
అయితే కోడ్ వచ్చిన తరువాతనే అధికారిక ప్రకటన చేయనున్నారు. ఇప్పటికే నియోజకవర్గాల ఇన్ఛార్జీల నియామకాన్ని కొన్ని చోట్ల మినహా పూర్తి చేశారు. వైసీపీలో టికెట్ రాని నేతల్ని చేర్చుకున్నా వారి పొటెన్షియాలిటీని బట్టి మాత్రమే పరిశీలిస్తారని, మిగిలిన వారికి అవకాశాలేమీ కల్పించరని అంటున్నారు. టీడీపీ జనసేన కలిసి బీసీలకు ఎక్కువ సీట్లు ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.